మనందరం కలుసుకొని పాటలు పాడుతూ దేవుని మహిమపరుద్దాం. పాడదాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం అంటూ మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే అంటూ మనందరం కలిసి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ. అందరం చేతులు చెప్దామా? మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. మహిమ 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 నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో. మరి ఒకసారి. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే.
మహిమ మహిమ నా యేసుకే మహిమ మహిమ మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. అందరం ఒకసారి చేతుల పైకి ఎత్తి చెప్తామా? హల్లెలూయా 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 మహిమ మహిమ నా యేసుకే మహిమ మహిమ మన యేసుకే మహిమ మహిమ నా యేసుకే మహిమ మహిమ మన యేసుకే హల్లెలూయా. బిగ్గరగా శబ్దం హల్లెలూయా. కలిసి మనందరం మరియు పాడబడదాం. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, అవి కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కు అంటూ మనందరం కలిసి దేవుని మహిమపరుద్దాం. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. చెప్తాం అందరం. యేసు యేసు నీ కార్యములు తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. మరి ఒకసారి యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు.
కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి. అందరం చెప్దాం, యేసు అవునయ్యా నీ కార్యాలు ఎంత గొప్పవయ్యా. ప్రార్థించగా చెరసాల బ్రతరాయను, గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివి. హృదయానికి అంతు చిక్కవు, అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు తండ్రి నీ తలంపులు శబ్దమై కంటికి హృదయానికి అంతు చిక్కవు, అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. పలుకుదాం రెండోసారి. కానా విందులో చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను. చేతుల పైకి అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి. తండ్రి నీ తలంపులు లెక్కలే. చెప్తామా? యేసు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం, హల్లెలూయా. కలిసి మనందరం కలిసి మరి ఒక పాట పాడదాం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం అంటూ అందరం అడుగుదాం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను ఉండాలేనా అంటూ మనందరం కలిసి చెప్తాం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అందరం ఒకసారి చేతుల పైకి చెప్దామా? ప్రభువా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడుపకుండా నా పయనము
సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే శబ్దమా, ప్రార్థనే ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన ప్రార్థించకుండా నేనుండలేదయ్యా ప్రభువా. ప్రార్థించకుండా నేనుండలేదయ్యా, నీ పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడుపకుండా. అందరం స్వరాలు చెప్తాం. ప్రార్థన వలనే, ప్రార్థనే చెప్తాం బిగ్గరగా. ప్రార్థనే ప్రార్థన లేనిది పరాజయం. సాధ్యము, ప్రార్థనలో పోరాడునది ఉండకపోవుట సాధ్యము. చెప్తామా? మూడో స్థానం చూస్తున్నాం. ప్రార్థనలో సాధ్యము, అసాధ్యము. ప్రార్థించకుండా నేనుండలేదయ్యా ప్రభువా. ప్రార్థన లేదయ్యా, ప్రార్థించకుండా నేనుండలేదయ్యా. నీ పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా. నీ ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం.
తడుపకుండా శబ్దమా ప్రార్థన వలనే ప్రార్థన వలనే ప్రార్థనే ప్రాధాన్యము అందరూ కలిసి స్వరాలెత్తి చెప్తామా ప్రార్థన వలనే ప్రార్థనే పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా నీ పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా నీ పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా నీ పాదాలు తడుపకుండా ప్రార్థన వలనే చెప్తామా ప్రార్థనే ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం. సరే అందరం చేతుల పైకి అడుగుదామా ప్రభువా ప్రార్థన నేర్పయ్య అంటూ అందరం చేతుల పైకి ఎత్తి ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా నీ పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా. హల్లెలూయా. ఒకటి రాజులు 17:21 3 వచనాలు పయనించదు. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఎలాంటి వాడు అయ్యాడండి? ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడు. కొన్ని వ్యాధులు వస్తా పోతూ ఉంటాయి. ఈ వ్యాధి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. కొన్ని వ్యాధులు వస్తే బ్రతకడం కష్టమైన విషయమే. ఈ చిన్నవాడిని యొక్క వ్యాధి ఎలాంటిది అన్నాడు? ప్రాణము నిలవజాలనంతగా బాధాకరమైనది. ఒక క్షణాల్లో ముంచుకొని వచ్చేసింది. అందుకని ఏంటంటే కొన్నిసార్లు మన ఊహకు మించినటువంటి సమస్యలు మన ముందు నిలబడతాయి. ఏదో జ్వరం వచ్చింది అనుకోండి, ఇవాళ ప్రార్థన చేసామంటే మళ్ళీ రేపు కూడా ప్రార్థన చేస్తాం. కొన్నిటికి ఏం జరుగుతుందో తెలుసా? టైం దొరకదు, ఇంకోసారి ప్రార్థన చేయడానికి అవకాశం దొరకదు, ఇంకొకసారి ప్రార్థన చేసి ఇంకోసారి ప్రయత్నం చేయడానికి అవకాశం లేని పరిస్థితులు కొన్ని ఉంటానే ఉంటాయి. అయితే అట్టి పరిస్థితిలో ఎలాంటి ప్రార్థన చేయాలి? ఎందుకంటే తక్షణ సహాయము పరలోకముల నుంచి దిగి వచ్చేటట్టుగా మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అయి ఉండాలి. హల్లెలూయా. తక్షణ సహాయం వెంటనే రావాలి. ఇంకో టైం దొరకకపోవచ్చు, ఇంకో అవకాశం లేకపోవచ్చు. దొరికిన అవకాశాన్ని ఏం చేయాలి?
సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్టి పరిస్థితిలో దేవునికి స్తోత్రం, ప్రవక్త ఏం చేస్తున్నాడు చదువమ్మా. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి. ప్రైజ్ గాడ్. పరిస్థితులు విషమించిపోయి బ్రతుకుతాడనే నమ్మకం లేని పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఆమె తొందరపడుతుంది, ఈ బిడ్డను గురించి ఆవేశపడుతుంది, ఆందోళన పడుతుంది. భక్తి ఎంత ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అపరిమితమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కొన్నిసార్లు తొందరపడుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఏలియా తాను చేయవలసింది ఏమిటి? ఏం చేయాలి ఏలియా? ఎప్పుడు ఇది చూడండి, మన మనస్సులో ఆలోచనలకు తక్కువైన సమస్య ఏదైనా కనబడితే మీద పడిపోతాం, వెళ్ళి అవునా, మీద పడిపోతాం. కానీ మన ఊహకు మించిన సమస్య ఎదురొచ్చినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎప్పుడు మనం చిక్కుపడుతూనే ఉంటాం, నడుస్తూనే ఉంటాం. మన ఊహకు మించిన సమస్య మన ముందు నిలబడుతుంది. ఇది అసాధ్యమనే సమస్య మన ముందు నిలబడుతుంది కొన్నిసార్లు. అది నిలబడినప్పుడు మనము తొట్టుపడకూడదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే తెలుసా, ఒకసారి ప్రార్థన చేస్తారు, 2 సార్లు ప్రార్థన చేస్తారు, 4 సార్లు చేస్తారు, 4 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తారు. 7వ రోజు వచ్చేసరికి ప్రార్థనలు తగ్గిపోయేసరికి ఏమైపోతుందండి, తొట్టుపడతారు. అట్లా తొట్టుపడకూడదు, అట్లా అధైర్యపడకూడదు. ఇట్టి పరిస్థితిలో ఏలియా ఏం చేస్తున్నాడంటే అధైర్యపడటం లేదు, కానీ ఏమంటున్నాడు, అతడు నీ బిడ్డను నా చేతికి, నీ బిడ్డను నా చేతికి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎంత విశ్వాస సంబంధమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి. నీ బిడ్డను నా చేతికి. చదవమ్మా. ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి. ఆమేన్. చూసారా, ఇప్పుడు కౌగిటిలో నుంచి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఉన్న చోటనే ఉండటం లేదు. అక్కడ ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, పై అంతస్తుకు వెళ్ళాడు. ఉన్న చోటనే ఉండలేదు, పై అంతస్తుకు వెళుతున్నాడు. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన విధానంలో 2 అంతస్తులు ఉన్నాయి. 2వ అంతస్తు ఏంటంటే పై అంతస్తు. దాన్ని ఏమంటారు, మేడగది అనుభవం అంటారు. ఏమంటారండి? అయితే క్రైస్తవులు సమస్య ఎదురైనప్పుడు, దేవునికి స్తోత్రము, జటిలమైన సమస్య ఎదురైనప్పుడు పై అంతస్తులోకి వెళ్ళాలి. పై అంతస్తులో ఏముందో తెలుసా, దైవశక్తి ఉన్నది, దైవ బలం ఉన్నది, దైవ వాగ్దానం ఉన్నది, దైవ అభిషేకం భక్తుడు ప్రార్థన చేసినప్పుడు దిగి వచ్చింది పై అంతస్తులో. అందుకని మన జీవితంలో మనము ఒకసారి ప్రార్థన చేయటం మాత్రమే కాదు, 2 సార్లు ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఇతను ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు, ముమ్మారు చేశాడు. ముమ్మారు ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా, దేవునికి స్తోత్రం. 7 సార్లు ఏలియా వర్షం కోసం ప్రార్థన చేసినప్పుడు కింద ఉన్నటువంటి తన పక్కనున్న సేవకుడు ఎన్నిసార్లు చూశాడు, 7 సార్లు చూశాడు. 7 సార్లు చూశాడు. 7 సార్లు చూసినా, 3 సార్లు చూసినా దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడల్లా, దేవుని గురించిన విజ్ఞాపన చేస్తున్నప్పుడు, దేవుని గురించి ప్రార్థిస్తున్నప్పుడు మనలో నుంచి దైవశక్తి విడుదలవుతుంది. హల్లెలూయా. ఏదో మనం ప్రార్థన చేస్తున్నామండి, 1 గంట చెప్పి చేసాం, 2 గంటలు భలే ప్రార్థన, అట్లా ఉంచడం మంచిదే కాదంటలేదు, నేను దాన్ని విమర్శించడం లేదు. అయితే ఏమవుతుందో తెలుసా, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలో జరగవలసింది ఏంటంటే, అక్కడ ఒకసారికి 2 సార్లు. అందుకని ఎడతెగక ప్రార్థించండి. ఎడతెగక ప్రార్థించండి. దానిలో ఉన్న భావం ఏంటో మీకు తెలుసా, ప్రార్థనను తరచు ప్రార్థన చేయటం వలన, ఎడతెగక ప్రార్థన చేయటం వలన ఆ వ్యక్తి ప్రార్థనా పరుడై ఉండి, ఆ వ్యక్తి దైవ సంబంధమైన వ్యక్తి అయి ఉన్నప్పుడు అతనిలో నుంచి ఒక శక్తి విడుదల అవుతుంది. అది మనం నేర్చుకోవాలి. ఆ శక్తి విడుదల కావాలి.
ఆ శక్తి విడుదలైనప్పుడు ఆ శక్తి ఏం చేసిందో తెలుసా? ఆ బిడ్డ మీద 3 సార్లు పడుకొని ముమ్మారు పడుకొని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఆ శక్తి విడుదలైంది. ఆ శక్తి విడుదలైనప్పుడు ఆ శక్తి ఎవరిని తాకింది? బ్రతికి ఉన్న ఏలియాలో నుంచి చనిపోయిన వ్యక్తిలోనికి శక్తి ప్రవేశించింది. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా మన ప్రార్థనకు వెళుతున్నప్పుడు దైవ సాన్నిధ్యంలో ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఏ పరిస్థితి ఎదురైనా సరే, పరిస్థితులు ఎదురు కావని ఎవరో చెప్పలేరు. లేకపోతే సామాన్యంగా మనం కోరుకుంటే మరి తినడానికి ముద్ద, ఉండటానికి ఇల్లు, ఈ 2 ఉంటే చాలు నాయన, అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్ళితే చాలంటే అయ్యే ఉంటాయి, ఇంకేముండవు నీకు, అయ్యే ఉంటాయి. నీ జీవితం ఇతరులకు ప్రయోజనకరంగా ఉండదు. నీ జీవితం ఇతరులకు దీవెనకరంగా ఉండటానికి కోసమే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి అభిషేకం, అలాంటి శక్తి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇతరులకు నీ జీవితం ప్రయోజనకరంగా ఉండాలి. ఇతరుల జీవితంలో దేవుని కార్యం నువ్వు చూపించాలి. దేవుని కార్యాన్ని వాళ్ళు చూడాలి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత తాను తా బిడ్డ మీద సాల్చుకొని ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందమ్మా? యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి. ఆమేన్. ఏమైంది చెప్పండి? ఎంత స్పష్టంగా రాశాడండి. ప్రార్థన చేసింది ఎవరక్కడ? ఏలియా. ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి. ఈ మాట ఏంటి? మన హృదయానికి ఎంత గర్వకారణంగా ఉందో చూసారా? మన దేవుని ప్రసన్నత, మన దేవుడు మన పట్ల ఎలా చూపిస్తాడో, ఆపత్కాల ముందు నమ్మకొనదగిన ఆ దేవుడు మనకు ఎలా సాయం చేస్తాడో మీకు అర్థమవుతుందా? యెహోవా ఏలియా ప్రార్థన ఆలకించి. చూసారా? శక్తి విడుదలైనప్పుడు దైవశక్తి పరలోకం నుంచి దిగి వచ్చింది. ఆ దైవశక్తి పరలోకం దిగి వచ్చినప్పుడు ఆలకించి ఆ బిడ్డను ఏం చేశాడు చెప్పమ్మా? ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు ఆ చిన్నవానికి ప్రాణము ఉందా, పోయిందా? ప్రాణం మళ్ళీ ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? ఏలియా ప్రార్థనలో ఉన్న దైవశక్తి. అలాంటి దైవశక్తి నీ జీవితంలో ఉంటే ప్రాణమనే కాదు, నువ్వు దేన్ని పోగొట్టుకున్నా, దేన్ని నష్టపరుచుకున్నా, ఏ విధంగా నీ జీవితంలో కృంగిపోయి ఉన్నా, ఏ విధంగా నీ జీవితంలో నిస్సహాయ స్థితిలో నీ జీవితం ఉన్నా సరే, తిరిగి పోగొట్టుకున్న దాన్ని దేవుడు మళ్ళీ నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తుతించండి. పోగొట్టుకున్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తుందంటే అందరూ ఏదో ఒకటి పోగొట్టుకున్నారు, అందరూ చేతులు ఎత్తారు. కానీ ఇక్కడ అలా కాదు. కానీ నేను దాన్ని ప్రశ్నించడం లేదు. కానీ జీవితంలో ఏ అమూల్యమైన దాన్ని, లేదా ఏ కారణం చేత, ఏ ప్రతికూల పరిస్థితిలో ఏదేది పోగొట్టుకున్నావో, నీకు ఇష్టమైన వాడిని దేన్ని నష్టపరుచుకున్నావో, నీకు ఇష్టమైన వాడిని దేన్ని పోగొట్టుకున్నావో, ఆ పోగొట్టుకున్న దానిని నీవు ప్రార్థన చేసినప్పుడు, ఎలియాలాగా ప్రార్థన చేసినప్పుడు పోగొట్టుకున్న ప్రాణం ఏమైందండి? చెప్పండి గట్టిగా. పోగొట్టుకున్న ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది. హల్లెలూయా. దేని ద్వారా? ఏమి నేర్చుకుంటున్నా? ప్రార్థనలో ఏమి విడుదల కావాలి? శక్తి విడుదల కావాలి. ప్రార్థనలో శక్తి విడుదల కావాలి. అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తుంది శక్తి. ఆ శక్తి గల ప్రార్థన మనం చేయాలి. ఓనాడు ఎలీషా శిష్యులందరూ ఘనకార్యం చేయడానికి వెళ్ళారు. ఏంటి ఘనకార్యం? మందిరం విస్తారం చేద్దాం, పెద్ద చేద్దాం, మంచి ఉద్దేశమేనండి. అప్పుడు ఈ ఐరను, ఈ సిమెంట్ ఇవన్నీ ఏమి లేవు. కర్రలు తీసుకొచ్చి మందిరాన్ని కడదామని చెప్పి వెళ్ళారండి. యోర్ధానికి వెళ్ళారు. యోర్ధానికి వెళ్ళినప్పుడు చక్కగా మరి గొడ్డలు తీసుకొని వెళ్ళారు. గొడ్డలు తీసుకెళ్ళి అంటున్నారు, ఊరిని వెళుతున్నాం కానీ వచ్చేటప్పుడు మాత్రం మానవులు మోసుకు రావాల్సిందే అని అనుకుంటున్నారు. చాలాసార్లు మనం చేయబోతున్న కార్యాలు ఏం చేస్తామో తెలుసా? దేవునికి స్తోత్రం. ఏదో ఆరంభించగానే పని వచ్చేస్తుంది, ఆరంభంగానే అద్భుతం జరిగిపోతుంది, ఆరంభించగానే ఆశ్చర్యం జరిగిపోతుందని అని పెడతాము. కానీ అద్భుతము కొన్నిసార్లు మన జీవితంలో వికటిస్తుంది, అది వ్యతిరేకమవుతుంది కొన్నిసార్లు. అప్పుడు నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదు. దానికి నిరాశకు గురి అవసరం లేదు. దేవుడైన యెహోవా నమ్మదగిన వాడు, ఆయన ఆశ్రయించు. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు.
మంచి హుషారుగా చెట్లు నరుగుతున్నారు. చెట్లు నరుగుతున్నప్పుడు గొడ్డలి పోయింది. ఏం పోయిందండి? ఎక్కడ పడింది? నదిలో పడిపోయింది. సామాన్యంగా బయటపడటం కాదు, నదిలో పడిపోయిన గొడ్డలి ఎలా దొరుకుతుందండి? సామాన్యమైన విషయమా? ఎలా బయటకు వస్తుందండి? గొడ్డలి నదిలో పడిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి చెప్పండి మీరు. ఇందాక ఏమనుకుంటూ వెళ్ళారు? అంతా విజయమే, అంతా జయమే, రేపటి నుంచి మందిరం పైకి లేపాలి, రేపటి నుంచి అది చేయాలి, రేపటి నుంచి ఇది చేయాలి అని అనుకున్నారు. కానీ మరి ఆరంభంలోనే అంశపాదు, అంతే కదండి. మరి ఇలాంటప్పుడు వాళ్ళు ఏం చేయగలిగారు? ఆలోచించండి. వారు దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? ఎందుకని దైవజనుడి దగ్గరికి వెళ్ళారో తెలుసా? ఆ దైవజనుడు శక్తిగల దైవజనుడని వారు గ్రహించారు. హల్లెలూయా! ఎలాంటి దైవజనుడు అండి? అతడు శక్తిగల దైవజనుడని గ్రహించారు. గ్రహిస్తే మాత్రం ఇప్పుడు ఏంటారు దైవజనుడు? అయ్యా గొడ్డలి పోయింది, గొడ్డలి పోయింది. ఎక్కడ పడిపోయింది? నదిలో పడిపోయింది. వెంటనే ఎలీషా ఒక చెట్టు కొమ్మ తీసుకుని దాన్ని నరికి ఆ నీళ్ళ మీద పడవేయండి అన్నాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? గొడ్డలి ఈదుకుంటూ పైకి వచ్చేసింది. ఎక్కడైనా ఏమన్నారా? గొడ్డలి ఈదటం చూసారా మీరు? మనుషులు ఈదటం చూసాం కానీ గొడ్డలి ఈదటం చూసారా? దేవునికి స్తోత్రం. మరి దానికి కాళ్ళు లేవు, చేతులు లేవు. దేవుని యొక్క శక్తి ఎలాంటి గొప్ప కార్యమైనా చేస్తుంది, ఎలాంటి అసాధ్యం పనైనా సరే సాధ్యం చేస్తుంది. గొడ్డలి పైకి వచ్చింది. అలాగే దేవుని బిడ్డలు శక్తివంతులైతే, దేవుని బిడ్డలు అభిషేకం గలవారైతే, దేవుని అభిషేకం దేవుని బిడ్డ మీద నిలిచి ఉంటే అంచె దినములలో పరలోకము భూలోకం కూడా దేనికోసం చూస్తుందో తెలుసా? శక్తి గల క్రైస్తవుల కోసం పరలోకం చూస్తుంది. శక్తి గల క్రైస్తవుల కోసం భూలోకంలో ప్రజలు అరులు చేస్తున్నారు, అరులు చేస్తున్నారు. నాకెవరు సాయం చేస్తారు? ఈ మరణములో, ఈ వ్యాధిలో, ఈ సమస్యలో, ఈ ప్రతికూలతలో, ఈ ఇబ్బందిలో, ఈ కష్ట నష్టాల్లో నాకెవరు సాయం చేస్తారని అక్కడు హృదయపూర్వకంగా వారి సమస్యను నీ సమస్యగా చేసి ఆ సమస్యను నీ హృదయానికి హత్తుకుంటే దాని గురించి ప్రార్థన చేసినప్పుడు వారు సమస్య నుంచి ఏమవుతారు? విడుదలవుతారు. అందుకని కేవలము ప్రార్థన అనేది మన సమస్యల గురించి, మనం పోగొట్టుకున్న దాని గురించి, మనం నష్టపడిన గురించి, మన లాభకరమైన దానికోసం కాదు. కానీ దేవుడు అపరిమితమైన శక్తిని నీకు ఇచ్చిన కారణం ఏంటంటే పేతురు అత్తగారిని స్వస్థపరచడం కోసం కాదు. ఎవరి కోసం ఇచ్చాడండి శక్తి? నానా రకాలైన వ్యాధిగ్రస్తులు, నానా రకాలైన సమస్యల్లో ఉన్నవారు మంచముల మీద మోసుకొని వచ్చి నీడను పండుకోబెట్టి ఎంతమంది ఉన్నారు? వారందరి కోసం పేతురికి ఏమి ఇచ్చాడు చెప్పండి? అయితే మీకేమి ఇచ్చాడు? మీరు ఏం పొందారు? మనం పొందడం మంచిదే, నేను కాదనడం లేదు. మీరు ఏం చేస్తున్నారు? దేవుని మందిరానికి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎంత అభివృద్ధి చెందారు? ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని అద్భుతాలు చేశారు? ఇన్ని సంవత్సరాలుగా ఆత్మకార్యాన్ని ఏమైనా జరుగుతున్నదా? ఇన్ని సంవత్సరాలుగా ఎవరి సమస్యలైనా సరే నీ సమస్యగా ఎంచుకొని ఆ సమస్యలో నుంచి నువ్వు ఎంతమందిని విడిపించావు? ఎంతమందిని విడిపించావు? పోయిన గొడ్డలు దూరడం పెద్ద ఆశ్చర్యం కాదు, కానీ ఏంటది? పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది. అందుకని యేసు అన్నాడు కదా, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. గొప్పవాడు ఎంత గొప్పవాడిని మన హృదయంలో కలిగి ఉన్నావు తెలుసా? ఎంత గొప్ప శక్తిని నీ హృదయంలో కలిగి ఉన్నావు తెలుసా? ఎంత గొప్ప శక్తిని! లోకంలో ఉన్న ఏదున్నా సరే, ఎంత అపరిమితమైన శక్తి అయినా సరే, ఎన్ని ప్రగల్భాలు పలికేసరి, ఎంతైనా సరే కీడు కలిగజేసే, నాశనం కలిగజేసే శక్తి లోకంలో ఎంతైనా ఉన్నది. అపవాది ఏం చేస్తుందో తెలుసా? వాడు శక్తివంతుడై పేతురు ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం. పేతురు బదులుగా వాడు గర్జించే
సింహములాగా ఉన్నాడు. వాడు గర్జించే సింహములాగా ఉన్నాడు. నిజమే, వాడు గర్జించే సింహమే. ఎవరి మీద గర్జిస్తాడు? లోకం మీద గర్జిస్తాడు, పాపుల మీద గర్జిస్తాడు, దేవుని శక్తి లేని వారి మీద గర్జిస్తాడు, దేవుని వాక్యం ఎరగని వారి మీద గర్జిస్తాడు, దేవుని ప్రసన్నత చూడని వారి మీద గర్జిస్తాడు. అవసరమైతే ఏం చేస్తాడు? మింగివేస్తాడు. కానీ దేవుని శక్తి లోకంలో ఉన్న అన్నిటికంటే గొప్ప శక్తి ఎక్కడున్నది? గొప్పవాడు నీలోనే ఉన్నాడు. అయితే చాలామందికి తుపాకులు ఉంటాయి, విల్లంబులు ఉంటాయి, ఒడిసెళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాటిని ఉపయోగించుకోవడం చేత కాదు. వాటిని ఉపయోగించుకోవడం చేత కాదు. అపరిమితమైన శక్తి దేవుడు వాగ్దానం చేశాడు. నేను చేసిన దానికంటే గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు మీరు చేస్తారు. మీరు సామాన్యమైన ప్రజలు కాదు. మిమ్మల్ని నేనేం చేస్తానో తెలుసా? దేవుని మందిరముగా మార్చాను. నేను నివసించే మందిరంగా మార్చాను, నా నివాస స్థలంగా మార్చాను. అందుకని మీరు ఒక్కరుగా లేరు. ఎవరున్నారు? శక్తివంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడ నివసిస్తున్నది? నీలో ఉన్నది. హల్లెలూయా. అంటే దేవుడు ఊరకే వచ్చాడా? శక్తి కదా, శక్తితో కూడా వచ్చాడా మనలోకి? ఏమని చెప్పండి, మాట్లాడండి. ఆయన శక్తి అపరిమితమైన శక్తి. ఆయనతో పాటు ఆయన విడిచి ఉండేది కాదు శక్తి. ఆయన విడిచి ఉండేది కాదు ఆయన మహిమ. ఆయన ఎక్కడ ఉన్నాడో మహిమ అక్కడికి వస్తుంది. ఆయన ఎక్కడ ఉన్నాడో శక్తి అక్కడికి వస్తుంది. ఆయనకి ఎక్కడ ఉన్నాడో ఆయన ప్రభావం అక్కడికి వస్తుంది. ఆ ప్రభావ మహిమలతో కూడిన ఆ శక్తి ఎక్కడికి వచ్చింది? గ్రహించండి మీ హృదయాల్లో, గ్రహించండి మీ హృదయాల్లో. గ్రహించే శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ శక్తిని ఇతరులకు ఏదో ఎలా ఉపయోగపడేటట్టు చేయాలి, గ్రహించండి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, లోకమును జయించిన విశ్వాసం ఎక్కడుంది? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అందరూ లోకము అందరినీ జయించింది, అందరిపైన పరిపాలన చేస్తుంది, అందరూ లోకస్తులు అయిపోయారు. కానీ క్రీస్తు రక్తము చేత విమోచించబడిన మన జీవితాలు ఏం చేసినాయి చెప్పండి? లోకమును జయించినాయి. అందుకనే లోకమును జయించడం అంటే లోకములో ఉన్న శరీరాశ నీలో లేదు, లోకములో ఉన్న నేత్రాశ నీలో లేదు, లోకములో ఉన్న జీవపటము నీలో లేదు. అవన్నీ లోకములో ఉన్నవన్నీ లోకస్తుల మధ్యలో ఉన్నాయి. కానీ మనలో ఏముంది చెప్పండి ఒకసారి? ఏముంది చెప్పండి? మనలో నిర్జీవ క్రియలను విడిచివేసేయండి. జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నామని ధైర్యం తెచ్చుకోండి. ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళి ఆ శక్తి కోసం ప్రార్థన చేయండి, అభిషేకం కోసం ప్రార్థన చేయండి, ఆత్మ బలం కోసం ప్రార్థన చేయండి. దేవుడు అద్భుత రీతిగా మనం ఏం చేస్తాడు? దర్శించి నడిపించుకుంటాడు. 1 రాజులు 18:17. అంతట ఓబద్య అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకున్నటకే అహాబు బయలుదేరెను. అహాబు ఏలియాను చూచి, ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడండి. అహాబు అడుగుతున్నాడు. ఎవరు అహాబు? రాజు. ఎవరిని అడుగుతున్నాడు? ఏలియాని అడుగుతున్నాడు. ఏలియా రాజు దగ్గర ఎంత సైన్యం ఉంది? ఎన్ని రథాలు ఉన్నాయి? ఎన్ని గుర్రాలు ఉన్నాయి? ఏలియా దగ్గర ఏముంది? చేతికర్ర, కమ్ముడు, ఇంకేమీ లేదు ఆయన దగ్గర. ఆనాడు దేవునికి స్తోత్రం, మహాదేవుని ఎక్కడ దాచుకునేవాళ్ళో తెలుసా? వాళ్ళు వారి హృదయంలో పూర్ణ విశ్వాసంతో పూర్ణ బలముతో ఆయన సేవించేవాళ్ళు, ఆయన దాచుకునేవాళ్ళు. ఆయనలో ఉన్నవాడు ఎంత గొప్పవాడో తెలుసా? ఏలియా కంటే గొప్పవాడు అక్కడ ఉన్నాడు.
హల్లెలూయా. అందుకని ఏమి సమాధానం చెప్తున్నాడు? నీవేనంటే ఏం చేయాలి? నమస్కారం సార్, ఇక ఎప్పుడు అటు చేయండి, మా దేవుడితో కూడా చెప్తాను అన్నాడా? లేదు లేదు. దేవునికి స్తోత్రం. నొక్కి ఒక్కని ఇస్తున్నాడు. ఏమని? నేను కాను. నేను కాదు, దేవుడు కాదు, నా దేవుడు కాదు మిమ్మల్ని శ్రమ పెట్టేది. నేను కాదు మిమ్మల్ని శ్రమ పెట్టేది. మీకు మీరు దోషం చేసి, మీకు మీ పాపము చేసి, మీ దేవుడైన యెహోవాను విసర్జించి దేవునికి దూరమైపోయి కష్టాలు తెచ్చుకున్నారు, నష్టాలు తెచ్చుకున్నారు, శాపాలు తెచ్చుకున్నారు. వర్షం కురవకుండా పైన దేవతను అనుసరించచ్చు. నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఆమేన్. చూసారా ఎంత తీక్షణంగా మాట్లాడుతున్నాడో, ఉన్న విషయాన్ని ఎంత సత్యం మాట్లాడుతున్నాడో చూసారా? అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, భయపడవద్దు. ఇప్పుడు 2 ఎడ్లను తీసుకోమన్నారు, వాడిని వధించమన్నారు. బలిపీట మీద వధించి ఆ కందకం అంతా నీళ్ళతో నింపేయాలి, ఎద్దు మాంసం అంతా నీళ్ళతో తడిపేసేయాలి. ఎక్కడ నిప్పు ఉండటానికి వీల్లేదు, ఎక్కడ నొప్పు రవ్వటానికి వీల్లేదు. ఆకాశం నుంచి దేవుని శక్తి దిగి వచ్చి ఆ కందకమును, నీళ్లను, ఆ బలిపీట మీద బలి పశువుని ఎవరు దహిస్తారో ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. ఇంత సమాజంలో ఇంత గడ్డు పరిస్థితిని ఎలా ఎదుర్కోగలుగుతున్నాడు ఏలియా? ఇంత గడ్డు పరిస్థితి. అక్కడికి వెళ్తే ఆ పిల్లగాడు చనిపోయాడు, ఇక్కడికి వస్తే ఏమైంది? ఆహాబు ఏమన్నాడు? దేవుని స్తోత్రం. ఆహాబు ఏమన్నాడు? నీ వలనే. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ప్రజలందరూ ఏమంటున్నారు? 2 తలంపుల మధ్యలో ఉన్నారు, 2 తలంపుల మధ్యలో ఉన్నారు. వివాదాన్ని ఎవడు తీర్చగలుగుతాడు? అయితే వాళ్ళు కాదు, ఈ సమావేశం జరిపింది. ఎవరు జరిపారు? ఏలియా జరిపించాడు. హల్లెలూయా. ఎందుకంటే తెలిసి అగ్నిగుండంలో దూకుతాడండి ఎవడన్నా? ఏదో ప్రార్థన చేసి నెమ్మదిగా తనకి వెళ్ళినటువంటి ఏది దాన్ని ఏమంటారు, నివాస స్థలానికి వెళ్ళి తనకున్నటువంటి స్థలంలో హాయిగా ఉండేదరికి లేనిపోయిన తిప్పలో ఎందుకు తెచ్చుకుంటాడండి? అవునా? అంటాడు, మీరే ముందు ప్రార్థన చేయండి. ఎవరు? మీరే ముందు ఇందా చదివి వచ్చిన చదువమ్మా. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారండి? యెహోవా ప్రవక్తలు ఎంతమంది ఉన్నారండి? ధైర్యం ఎలా సరిపోతుందండి? నమ్మాడు. ఏమి నమ్మాడు? దేవుని శక్తిని నమ్మాడు, దేవుని అభిషేకాన్ని నమ్మాడు. శక్తివంతుడు ప్రపంచంలో శక్తివంతుడు దేవుడే. మాట చేత సమస్తమును కలగజేసిన వాడు ఆయన విశ్వసించాడు. ఆయన అపరిమితమైన శక్తి జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని మీరు ముందు వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రైజ్ గాడ్. అరిచారు, కేకలు పెట్టారు. సాయంత్రం అయిపోయేసరికి సమస్యలిపోయి మా వల్ల కాదు. సాయంకాలం నైవేద్యం అర్పించే వేళకి ఏలియా వెళ్ళాడు. ఏలియా వెళ్ళి మళ్ళీ బలిపీఠాన్ని ఏం చేశాడు? మళ్ళీ కట్టాడు. మళ్ళీ తడపండి, మళ్ళీ నీళ్ళతో తడపండి, అది నీటి ముద్ద అయిపోవాలి. 36వ వచనం. ఆయన ఇలాగూ ప్రార్థన చేయించుండగా అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు. ఆమేన్. ఏం ప్రార్థన అండి? విజ్ఞాపన ప్రార్థన చేశాడా? మరి ఉపవాస ప్రార్థన చేశాడా? ఏం ప్రార్థన చేశాడండి? ఆత్మ ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన అండి? ఆత్మ ప్రార్థనలోకి వెళ్ళండి. సమస్య ఎదురైనప్పుడు ఆయన వాగ్దానం ఇచ్చి పంపించాడు కదండి. ఏమిచ్చాడు? యుక్తంగా మీరు ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షమున మూలుగంటే ఏంటి? లాజరు చనిపోయినప్పుడు యేసు ఏం చేశాడు చెప్పండి?
మూలిగాడు. లాజరు చనిపోయినప్పుడు యేసు ఏం చేశాడో చెప్పండి? కన్నీరు విడిచాడు, ప్రసవ వేదన పడ్డాడు. ఏలియా నిజంగా ఈ సమయంలో చూసినట్టయితే మూలుగులిడుతూ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా ప్రార్థన ఆలకించాలి. నేను ఒక్కడనే ఇంకా ఉన్నారండి ఎవరన్నా? నేను ఒక్కడనే నిలబడ్డాను. కార్యం చెయ్యి ప్రభువా. చదవమ్మా. నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనబరుచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదువనియు ఆ సమస్య ఏంటి? అదే సమస్య. గొప్ప కార్యం ఎందుకు జరుగుతుంది అక్కడ? ప్రజల హృదయాలు ఎవరితోటి తిరగాలి? దేవునితోటి తిరగాలి. ఈ కార్యం చూస్తే దేవునితోటి తిరగాలి. అదే గొప్ప సమస్య. ఎంత సమస్యలో చిక్కుపడ్డాడో చూసారా? అయినప్పటికీ కూడా విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని అందరి నమ్మిక ఉంచి తన మీద అభిషేకము, నిత్యమైన అభిషేకం కింద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మ పరలోకము నుంచి కదులుతున్నది. ఎవరి మాటకు? ఎవరి ప్రార్థనకి? చెప్పండి. ఆమేన్. కదిలి దైవశక్తి అగ్ని రూపములో క్రిందకు దిగి వచ్చింది. హల్లెలూయా. నీ ప్రార్థన పరలోకాన్ని కదిలించాలి. నామకార్థమైన క్రైస్తవులుగా ఎంతకాలం ఉంటారు? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖపడము. ఎంతకాలం నామకార్థమైన క్రైస్తవులు? ఎంతకాలం నీ కోసం నీవు జీవిస్తావు? దేవుడు అంటున్నాడు, తను ఏర్పాటు చేసుకున్న తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. నేను మీలో ఎవరిలో నివసిస్తున్నాను, వారు నా కార్యాలు చేయాలి, లోకంలో నా అద్భుతాలు చూపించాలి, ఆశ్చర్యాలు చూపించాలి, స్వస్థత కార్యాలు చేయాలి. నశించిన ఆత్మలను ఎంతమంది ఉన్నారో వెతికి రక్షించాలి. నా కార్యం చేయాలి, వెతికి రక్షించాలి. ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, మీ హృదయం మండుతున్నదా? నీ హృదయంలో నీ తీర్మానము చచ్చిపోయిన వ్యక్తిలాగా నీ తీర్మానాలు, ఎన్ని తీర్మానాలు చేసుకొని అవి జీవం లేకుండా నీలో పడి ఉన్నాయి. ఎన్ని తీర్మానాలు నీలో దాచిపెట్టుకున్నావు, ఒక్కడి కూడా నెరవేరలేదా? ఒక్క దాంట్లో విజయం రాలేదా? దేవుడు అంటున్నాడు, లేమ్మో తేజలేమో, నా మహిమ నీ మీదకు వస్తుంది, నా మహిమ నీ మీదకు వస్తుంది, నా ప్రభావం నీ మీదకు వస్తుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇంకా నిర్జీవ స్థితిలో ఉన్నారా? నిరాశలో ఉన్నారా? నిస్పృహలో ఉన్నారా? జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా చేయాలి, ఎలా జీవించాలని ఆ నిరాశలోనే నీ జీవితం కృంగిపోతుందా? అన్ని జనులకు నీకు తేడా ఏముంది అసలు? దేవుని ప్రజలకు నీకు తేడా ఏమున్నది అసలు? మాట చదువమ్మా. ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనబరుచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు. నీవే దేవుడు, ఇంకెవరు లేరు. 10,000 మంది ఉన్నా, 4,000 మంది ఉన్నా, 10,000 మంది ఉన్నా, ఎన్ని వేల మంది ప్రవక్తలు ఉన్నా, ఎన్ని లక్షల మంది ప్రజలున్నా సరే, దేవుడు అయిన నీవు ఒక్కడివే దేవుడు. నేను ఏ దేవుడిని సేవిస్తున్నానో ఆ దేవుడు నీవే. నీవు తప్ప ఈ కార్యము ఎవడూ చేయలేడు. నువ్వు తప్ప ఈ కార్యం ఎవడూ చేయలేడు. ఎంత గొప్ప విశ్వాసాన్ని విడుదల చేస్తున్నాడో తన జీవితంలో, తన ప్రార్థన ద్వారా ఎంత దైవశక్తి విడుదలైందో. ఆ దైవశక్తి పరలోకం నుంచి అగ్నిని ఎంత చక్కగా తీసుకుని వచ్చి బలిపీఠాన్ని కాల్చివేసిందో మీరు చూడండి. హల్లెలూయా. అందరూ దేవుని స్తుతించండి. చదువు మాట చదువు. నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా, ఇక్కడ మాట గుర్తించారా? ఎలాగూ ప్రార్థన చేయగా చేయుచుండగా తేడా ఏంటి చెప్పండి? ముగించలేదు, ప్రార్థన కంటిన్యూ అవుతుంది. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించండి. కార్యము నెరవేరే వరకు విశ్రమించవద్దు. కార్యము సఫలమైపోయే వరకు దేవుని స్తోత్రం, ఎత్తిన నీ చెయ్యి కిందకు దింపవద్దు. కార్యము సఫలమైపోయే పర్యంతరము
ఆ కార్యం ప్రత్యక్షంగా నువ్వు చూసే పర్యంతరము నువ్వు విశ్రమించవద్దు. మోషే చేతులు పైకెత్తాడు, అహరోను ఊరు పట్టుకున్నారు, రెండు పక్కల చేతులు పట్టుకున్నారు. యుద్ధం బాగానే ఉంది, జరుగుతుందంటే దింపాడు. ఆ చేతులు దింపలేదు, చేతులు ఎత్తిన చేతులు పైకెత్తే ఉంచాడు. చేస్తున్న ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏమైందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఆ శత్రు సేనలు బొత్తిగా నిర్మూలమైపోయి పర్యంతరము చేతులు దించలేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పటి వరకు చేతులు దించలేదు? ఎప్పటి వరకు? దేవుని స్తోత్రం. ఆ కార్యం జరిగే వరకు చేతులు దించలేదు. చేతులు దించి చూసేసరికి శత్రువులు నిర్మూలమైపోయారు. హల్లెలూయా. దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, కేకలు వేయండి, దేవుని స్తుతించండి, ఆర్భాటంతో దేవుని సేవించండి. దేవుని స్తోత్రం. అప్పుడు అమాలేకులు బొత్తిగా నిర్మూలన చేయబడ్డారు. హల్లెలూయా. అలాగే ఎత్తిన ఖడ్గము దించవద్దు, ఆరంభించిన ప్రార్థన ముగించవద్దు, కార్య సాఫల్యం చెందే పర్యంతరము, కార్యాన్ని చూసే పర్యంతరము విశ్రమించవద్దు. ఎడతెగ ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, ఓర్పుతో ప్రార్థన చేయి, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయి. అంతేకాదు కార్యము జరిగించే వరకు పట్టుదలతో ప్రార్థన చేయి. ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును. ఏమొచ్చిందండి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? అక్కడ కార్యం ఏంటి చెప్పండి? నీటి ముద్ద, నీటి మడుగు, నీటి మడుగులో ఉన్నాయి అన్నీ. బలిపీఠము, ఎద్దు మాంసము, అంది, కట్టెలు దేంట్లో ఉన్నాయి? నీటి మడుగులో ఉన్నాయి. నీటి మడుగులోకి అగ్ని వస్తుందా? ఒక దేవునికి స్తోత్రం. సముద్రంలోకి వెళ్ళి ఒక అగ్గిపొల్ల వేసి చూడండి, ఏముంటుంది? నీవేం చేసినా ఏం చేస్తుంది? అది దాని బలం ఎక్కువ, అది ఆరిపోతుంది. కానీ ఇక్కడ దేవుని బలం ఎక్కువ, ఇది కాల్చివేస్తుంది. హల్లెలూయా. దేవుని స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. రోషము తెచ్చుకోండి, రోషము తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం. ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరం తెచ్చుకోండి. కృంగవద్దు, అధైర్యపడవద్దు, అవిశ్వాసాన్ని కనపరచవద్దు. ఇప్పుడు ఏమైందో చూడండి. చదవమ్మా. యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి, అంత నీళ్లు కూడా దహించేసి బుగ్గి అయిపోయింది, బూడిదైపోయినాయి. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? దేవుని శక్తి. ప్రవక్త పిలిస్తే దేవుని శక్తి దిగి వస్తుంది, భక్తుడు పిలిస్తే దేవుని శక్తి దిగి వస్తుంది, భక్తులు ప్రార్థన చేస్తే దేవుని మహిమ చూపిస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకని ఏలియా శక్తిలో, ఏలియా ప్రార్థనలో దేవుని శక్తి విడుదలయ్యింది, దేవుని శక్తి విడుదలయ్యింది, దేవుని కార్యం జరిగింది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తి విడుదల కావాలి. ఏ శక్తి అండి చెప్పండి గట్టిగా? దేవుని శక్తి విడుదల కావాలి. ప్రైజ్ గాడ్. ఏమైంది? కందకంలో నీళ్లు కూడా ఉన్నాయమ్మా. నీళ్ళు ఆరిపోజేసింది. ఏంటది? నీళ్ళంతా మొత్తం బుగ్గి అయిపోయినాయి, నీళ్ళు కూడా కాలిపోయినాయి. ఏమండి? రాళ్ళు కాలిపోయినాయి, నీళ్లు కాలిపోయినాయి, కట్టెలు కాలిపోయినాయి, అంతా కాలిపోయింది. దేవునికి స్తోత్రం. ఒక్క దేవుని శక్తి వస్తే, దేవునికి స్తోత్రం, దేవుని శక్తి ముందు ఎవరు నిలబడగలుగుతారు? ఎవరు నిలబడగలుగుతారు? అందుకని కొత్త నిబంధన సంఘమా, పెంతెకొస్తు సంఘమా, ధైర్యము తెచ్చుకో, ఉత్సాహము తెచ్చుకో, నిరీక్షణ తెచ్చుకో, దేవుని యందు విశ్వాసం ఉంచు, నడుము కట్టు. దేవుడు నీ చేత గొప్ప కార్యాలు చేయించాలని, దేవుడు నీ చేత అద్భుతాలు చేయించాలని, అద్భుతాలకు నిలయంగా నీ ఇంటిని చేయాలని, సువార్త నిలయంగా నీ ఇంటికి చేయాలని, దేవుని శక్తితో నీ ఇంటిని, నిన్ను కూడా నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుని శక్తి దిగి వచ్చింది, దేవుని శక్తి దిగి వచ్చింది. బైబిల్ ప్రవక్తలను, అష్టాదేవి ప్రవక్తలందరినీ కూడా కత్తివాత హతము చేసేసాడు. అప్పుడు ప్రజలు కేకలు వేస్తున్నారు, యెహోవాయే దేవుడు. కేకలు వేయండి, మీరు కూడా కేకలు వేయండి. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవా కాక ఎవరు లేడు. కేకలు వేయండి, చప్పట్లు కొట్టండి, కేకలు వేయండి. దేవుని స్తోత్రం, 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 దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని శక్తి దిగవచ్చు కాక, దేవుని
అభిషేకం దిగి వచ్చు కాక, దేవుని ఆత్మ బలము చేత నింపబడును కాక, దేవుని గొప్ప కార్యాలు చేయడానికి సంఘాన్ని దేవుడు ఉపయోగించను కాక అని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఉన్న సమస్య తీరిపోయింది. వాడు దెయ్యమే, ఈయన దేవుడు దేవుడే. దెయ్యాన్ని దేవునితో పోలుస్తారా మీరు? అవునా? దేంతో పోల్చారండి? 2 సమస్యలు మా మధ్యలో ఉన్నాయి. కళ్ళు మూసుకుపోయిన సంతతికి ఏం కనపడుతుందండి? కన్నులు తెరవబడితేనే దేవుని మహిమని చూడగలుగుతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును నేర్చుకున్న వాళ్ళారా, దేవుని శక్తి మీద ఆధారపడండి. మీ ప్రార్థనలో దేవుని శక్తి, గప్పాల మరి కవులు వద్దు, వ్యర్థమైన మాటలు వద్దు, దంభమైన మాటలు వద్దు, అసహ్య మాటలు వద్దు, ఏ గొప్పతనాన్ని చేసుకోవద్దు. ఆయన గొప్పవాడుగా చేసుకొని నీ హృదయంలో ఆయన్ని ప్రార్థన చెయ్యి. ఆయన చిత్తానికి లోబడు, ఆయనకి విధేయత చూపించు. ఆయన నా పట్ల కార్యం చేయమని అడుగు. అభిషేకం నీ మీదకి వస్తుంది. అభిషేకం ఎన్ని గొప్ప కార్యాలైనా చేస్తుంది. ఆమేన్. ఒకటి చేసి ఆగిపోయాడా ఏలియా? ఏమన్నా ఇంకోటి చేయనన్నాడా? దేవుని స్తోత్రం. వర్షం కురిపించాడు, అక్కడికి వెళ్ళాడు. 7 సార్లు చూడండి, పైకి వెళ్ళి చూడు, మేఘం కనబడుతుంది, అరిచేయి ఎంత కనబడుతుంది, శూన్యం కనబడుతుంది అని చెప్పబడిన తర్వాత మరల ప్రార్థన చేశాడు. మరల ప్రార్థనలో శక్తి విడుదలైంది. ఆ శక్తి విడుదలయ్యి ఎక్కడికి వెళ్ళిందండి? మేఘాలను తాకింది, మేఘాలతో మాట్లాడింది. ఇప్పుడే వర్షించు అని మేఘాలతో మాట్లాడింది ఆ శక్తి. అప్పుడు మేఘాలు ఏమనియండి? వర్షించి, ఓ గొప్ప ప్రవాహం, వాగులు వంకలు నిండిపోయినాయి. 3.5 సంవత్సరాలు కనబడినటువంటి నీళ్లు, 3.5 సంవత్సరాలు ఎండిపోయిన వాగులు, ఎండిపోయిన నదులు, ఎండిపోయిన అన్నీ కూడా ఆ రోజునే వచ్చిందో తెలుసా? నీళ్ళతో నిండిపోయినాయి. హల్లెలూయా. దేవుని శక్తి అపరిమితమైన శక్తి. దేవుని శక్తి ఎదుట నీవు రూపించిన ఏ ఆయుధమైనా సరే, సాతాను రూపించిన ఆయుధమైనా సరే, రాజులు చూపించిన ఆయుధమైనా సరే, శక్తివంతుడు రూపించిన ఆయుధం, ఆయన శక్తి ఎదుట రూపించిన ఆయుధాలు ఏమవుతాయండి? చెప్పండి. మొక్కలు, చెక్కలు, నామరూపాలు లేకుండా కాల్చేస్తాడు. ఆయనకి వ్యతిరేకంగా రూపించిన ఆయుధాలను కాల్చి పారేస్తాడు. ప్రైజ్ గాడ్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దైవ ప్రజలారా, నిర్జీవ స్థితిలో ఉన్నారా? నిరాశలో ఉన్నారా? నిస్పృహలో ఉన్నారా? యేసు మనలో ప్రతి వారిని పిలిచారు. ఎందుకు కృంగిపోయావు? అసాధ్యమైన చేస్తే దాన్ని చూసి ఎందుకు భయపడుతున్నావు? నీ విశ్వాసం ఎక్కడా? నీ ప్రార్థన ఎక్కడా? నీ పట్టుదల ఎక్కడా? నీవెక్కడ కార్యం, దేవుని కార్యాన్ని ఎక్కడ చేస్తున్నావు? దేవుని శక్తి మనలో ఉన్న ప్రార్థన ద్వారా, మనలో ఉన్న విశ్వాసం ద్వారా దేవుని శక్తి ఆకాశం నుంచి దిగి వస్తుంది. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీ ముందున్న సమస్య అసాధ్యమైన సమస్య అయినా, జటిలమైన సమస్య అయినా, ఇది జరగదు, నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావు, నీకు మేలు కలగదు, నీ జీవితంలో మేలు చూడలేవని ఒకవేళ నిరాశలో, నిస్పృహలో ఒకవేళ అపవాది ఇంతవరకు మూసివేసేయడమో, నీ హృదయాన్ని రేపుతున్నాడు, నీ విశ్వాసాన్ని రేపుతున్నాడు, నీ ప్రార్థనను రేపుతున్నాడు, నిన్ను బలమైన ప్రవక్తగా చేయబోతున్నాడు. బలమైన ఆయన ఆత్మచేత నిన్ను సంధించి నడిపించబోతున్నాడు. ఇక మీద ఈ నిర్జీవ స్థితి నీ ముందు కనబడకుండా చేస్తున్నాడు. గొప్ప ఆత్మ సంబంధమైన ఉద్యమాన్ని నీ మీదకు పంపిస్తున్నాడు. అభిషేకమా దిగిరమ్మో, ఏలియా మీద నా అభిషేకమా, దేవుని స్తోత్రం, దావీదు మీద నా అభిషేకమా, ప్రవక్తల మీద ఉన్న అభిషేకము, అపోస్తల మీద ఉన్న అభిషేకము దిగిరమ్మో. దేవుని మందిరంలో నీ ప్రజలు వీక్షిస్తుండగా మందిరము నీ మహిమతో నింపండి, మందిరంలో నీ ప్రభావం నింపండి, మందిరము నీ శక్తితో నింపండి, నీ ప్రజలు నీ శక్తితో అభిషేకంతో నింపండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దైవ ప్రజలారా, దేవుని శక్తి గల ప్రార్థనలు నేర్చుకోండి. భయపడద్దు. నిన్ను కన్నవాడు, నిన్ను ప్రేమించినవాడు, నిన్ను విమోచించినవాడు, నీ పేరు పెట్టి పిలిచినవాడు,
నీకు వాగ్దానం వచ్చేసాడు. నదులు పొంగి నిన్నేమి చేయలేవు, అగ్ని గుండాలు నిన్నేమి చేయలేవు, శంఖం పోలు నిన్నేమి చేయలేవు, ఏరికో కోట గోడలు నీకు అడ్డు రాలేవు, ఎర్ర సముద్రాలు నీకు అడ్డు రాలేవు. దేవుడు సెలవిస్తున్న మాట. దైవ ప్రజలారా, ధైర్యం తెచ్చుకోండి, నిరుత్సాహంలో ఉండవద్దు, అపజయమని పేరు ఎత్తవద్దు. గొప్ప అభిషేకము మనందరి మీదకి పంపించాడు. అభిషేకం చేత మనము ముందుకు సాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు వినిస్తున్న పాటలు, సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ, మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము.